హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఈ వీడియోలో సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ మూలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1930 నుంచి 7 విషయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ సంబంధించింది. న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ దిగువ న్యాయస్థానాలు, లోయర్ కోర్టు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 124 టు 147 అండ్ ఆల్సో హైకోర్టు సంబంధించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 214 నుంచి 232 అండ్ ఆల్సో లోయర్ కోర్టు సంబంధించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 233 టు 277. సెకండ్ వన్ వచ్చేసరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 315 నుంచి 323 బిట్వీన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆల్సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి గవర్నర్ ఆఫీస్. గవర్నర్ రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 153 టు ఆర్టికల్ 162 ఈ మధ్యలో ఉన్నటువంటిది గవర్నర్ సంబంధించినటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫిఫ్త్ వన్ ఫెడరల్ స్కీమ్, సమాఖ్య వ్యవస్థ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సిక్స్త్ వన్ రిజర్వేషన్ ఫర్ వీకర్ సెక్షన్, బలహీన వర్గాలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెవెంత్ వన్ గవర్నర్ కెన్ రిజర్వ్ ఎ బిల్ ఫర్ ది ప్రెసిడెంట్ కన్సిడరేషన్, గవర్నర్లు రాష్ట్రాల బిల్లులను రాష్ట్రపతి పరిశీలనలకు పంపడం. ఈ 7 సంబంధించినటువంటి అంశాలు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసరికి జేపీజీఈ ఫార్మేట్. జే ఫర్ జ్యుడిషియరీ, పీ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, జీ ఫర్ గవర్నర్ ఆఫీస్, ఈ ఫర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎఫ్ ఫర్ ఫెడరల్ స్కీమ్. ఇందులో కోడ్లో కవర్ గాంది 6 and 7. అందులో వచ్చేసరికి రిజర్వేషన్ ఫర్ వీకర్ సెక్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యుఎస్ఏ, అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోబడినటువంటి విషయాలు వచ్చేసరికి ఫస్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి ఆర్టికల్ 14 నుంచి 32 బంతిలో ఉంటుందండి. ఇది పార్ట్ 3లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. థర్డ్ వన్ వచ్చేసరికి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షాధికారం. ఇంపెన్స్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి తొలగింపు లేదా మహాభియోగం అంటాం. నెక్స్ట్ వన్ రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీంతో పాటుగా ఉపరాష్ట్రపతి తొలగింపు, రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ప్రజా ప్రయోజనాల వాద్యం, పిఏఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ఆల్సో ప్రియాంబుల్, రాజ్యాంగ ప్రవేశిక అండ్ ఆల్సో సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నామో చూద్దాం. ఫస్ట్ వన్ పార్లమెంటరీ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇందులో భాగంగా లోక్సభ అండ్ రాజ్యసభ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన. థర్డ్ వన్ వచ్చేసరికి లెజిస్లేటివ్ ప్రొసీజర్, శాసన నిర్మాణ ప్రక్రియ. నెక్స్ట్ వన్ సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. క్యాబినెట్ సిస్టమ్, క్యాబినెట్ వ్యవస్థ. అగైన్ వ్రిట్స్ అండ్ ఆల్సో పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటరీ సభ్యుల హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు. నెక్స్ట్ వన్ బైకామరలిజం అంటే ద్విసభా విధానం. నెక్స్ట్ వన్ యూనిఫైడ్ జ్యుడిషియరీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. బ్రిటన్ నుంచి ఈ అంశాలు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా క్యాబినెట్ ప్రభుత్వం, స్పీకర్, ఎన్నికల యంత్రాంగం, ఉద్యోగుల ఎంపిక పద్ధతి, కాగ్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి. దీన్నే ఆదేశక సూత్రాలు అంటాం. ఈ ఆదేశక సూత్రాలు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 36 నుంచి
51 వరకి పార్ట్ 4లో ఉండడం జరుగుతుంది. ఏ నెంబర్ అండి? పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకి డీపీఎస్పీ ఉండడం జరుగుతుంది. ఇది ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. రాజ్యసభ సభ్యులకు రాష్ట్రపతి నామినేట్ చేయడం. ఇది వచ్చరికి ఆర్టికల్ నెంబర్ 80 క్లాస్ 3. 80 క్లాస్ 3 దీనిలో భాగంగా రాష్ట్రపతి రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, మెథడ్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. దీని వచ్చరికి ఆర్టికల్ నెంబర్ 54 అండి. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ అనేది ఆర్టికల్ 54లో ఉంటుంది. ఈ 3 టర్మ్స్ అనేది ఐరిష్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, కెనడియన్ కాన్స్టిట్యూషన్ లేదా కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి విషయాలు వచ్చరికి ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమైక్య వ్యవస్థ. నెక్స్ట్ వన్, విజిటింగ్ ఫర్ రెసిడెన్సీ పవర్ ఇన్ ది సెంటర్, కేంద్రానికి అవశిష్ట అధికారాలు. ఏ అధికారాలు అండి? అవశిష్ట అధికారాలు. థర్డ్ వన్ వచ్చరికి అపాయింట్మెంట్ ఆఫ్ ఏ స్టేట్ గవర్నర్స్ బై ది సెంటర్, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం. ఫోర్త్ వన్ వచ్చరికి అడ్వైజరీ జ్యుడిషియరీ ఆఫ్ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు సలహా అధికార పరిధి అనేది కెనడియన్ లేదా కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే స్టేట్ అండ్ యూనియన్, సెంట్రల్ అండ్ స్టేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. సెకండ్ వన్ వచ్చరికి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్, అంతర్రాష్ట్ర వ్యాపారాల స్వేచ్ఛ. థర్డ్ వన్ వచ్చరికి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది కూడా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ లేదా దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి ప్రొసీజర్ ఫర్ ది అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణ పద్ధతి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ వచ్చరికి ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చరికి సౌత్ ఆఫ్రికన్ లేదా దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ రష్యా కాన్స్టిట్యూషన్, ఇక్కడ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకోవడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ వచ్చరికి 51 క్లాజ్ ఏ, ఇది పార్ట్ 4ఏలో ఉంటుందండి. పార్ట్ 4ఏలో ఉంటుంది ఫండమెంటల్ డ్యూటీస్. సెకండ్ వన్ వచ్చరికి ఐడియల్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ ది ప్రియాంబుల్, ప్రవేశికలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోబడింది. అలాగే దీంతో పాటుగా ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, ప్లాన్డ్ ఎకానమీ, ప్లాన్డ్ ఎకానమీ. ఈ 3 విషయాలు అనేది రష్యా రాజ్యాంగం నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం జరిగింది. జపనీస్ లేదా జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సరికి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, జీవించే హక్కుకు సంబంధించిన చట్టం నిర్ధారించే పద్ధతిలో అనే పద్ధతి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. ఫండమెంటల్ రైట్స్ అనేది అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయడం. ఇది వచ్చరికి ఆర్టికల్ నెంబర్ 14 నుంచి 32 వరకు ఉంటాయండి ఫండమెంటల్ రైట్స్ అనేది. ఇది పార్ట్ 3లో ఉందండి. ఇండియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఆర్టికల్ నెంబర్ 14 నుంచి 32 వరకు ఉంది. ఇది వచ్చరికి జర్మనీ కాన్స్టిట్యూషన్ తీసుకున్నటువంటి విషయం వచ్చరికి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ, అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులు కూడా సస్పెండ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చరికి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ లేదా ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి రిపబ్లిక్ వ్యవస్థ. సెకండ్ వన్ వచ్చరికి ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాండినిటీ ఇన్ ది ప్రియాంబుల్, ప్రవేశికలో గణతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ప్రోటెమ్ స్పీకర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. ఇది వివిధ రాజ్యాంగాల నుంచి తీసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి విషయాలండి. ఒకవేళ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్.
like, share, comment, subscribe to TED Stud Point for more videos. Thank you.